అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే తిరుమల తొక్కిసలాట ఏదైతే ఉందో, ఆ ఘటన ఏదైతే ఉందో, ఆ ఘటన జరిగిన తర్వాత వైసీపీకి సంబంధించిన వ్యక్తులు, నాయకులు ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లేకుంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద దుష్ప్రచారం, వాళ్ళ వల్లే ఇదంతా జరిగింది, వాళ్ళు నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది, వాళ్ళు కావాలని చేశారు అనేసి ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడుతున్నారు. మన జబర్దస్త్ రోజా, గబ్బు రోజా, ఈవిడ కూడా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఈవిడ ఏకంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్లు ఇచ్చేస్తుంది. వెంటనే రాజీనామా చేయాలి, వెంటనే టీటీడీ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలి, వీళ్ళకి గేమ్ చేంజర్ ఈవెంట్ మీద పెట్టిన శ్రద్ధ ఏదైతే ఉందో ఆ శ్రద్ధ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద పెట్టలేదు అని చెప్పేసి ఇదేదో నోటుకు వచ్చినట్టు వాగుతుంది. ఇదేం మాట్లాడుతుందని ఒకసారి వినిపించి 1 by 1 ఇంటూ దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాము. అయితే వీడియో లైక్ చేయండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, చాలా మందికి వెళ్ళాలి కాబట్టి. వీళ్ళు చెప్పే దురుద్దేశం ఎవరు నమ్మరనుకో అయినా కానీ మీరు లైక్ చేయండి, చేస్తే చాలా మందికి వెళుతుంది కాబట్టి బాగుంటుంది. ఇదేం మాట్లాడుతుంది ఒకసారి వినండి. ఆయన మనకొక సనాతన యోధుడు, తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి. అయితే ఏంటి ఇప్పుడు? అయితే నీకు వచ్చిన నష్టం ఏంది? నీకు వచ్చిన బాధ ఏంది? ఆయన అనౌన్స్ చేసుకుంటే నీకేంటి బాధ? అది చెప్పు ఫస్ట్. చెప్పు. హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నాం. అదే తిరుపతిలో ఈ రోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీన్నే గుద్ద బలుపు అంటారు. చంపేశారండి. అక్కడ తొక్కేసలాట జరిగింది, అది ఎవరి చేతులు లేదు, కావాలని ఎవరు చేయరు కావాలని భక్తులు చంపేలేదని ఎవరు అనుకోరు. అది ఒక యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది. దాన్ని తొక్కిసలాట జరిగిందని మాట్లాడాల్సింది పోయి చంపేశారని మాట్లాడుతుందే, దీన్ని ఏమనాలి? అలాగని మాట్లాడాలి కదా. దీని బలుపు ఎలాగ కదా ఉంది, ఆ బలుపుతోనే కదా మాట్లాడుతుంది. ఇది సిగ్గు లేకుండా జరిగినట్టు మాట్లాడాలి. సపరేట్గా నీకు నచ్చినట్టు నువ్వు రాసుకుని మాట్లాడకూడదు, సిగ్గు లేకుండా. చేస్తారు. చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? ఇదే మీరు మీ సభలు పెట్టినప్పుడు ఎంతమంది చనిపోయారు? అప్పుడు రాజీనామా చేశారా? నువ్వు రాజీనామా చేసావా? గబ్బదన నువ్వు చేసావా రాజీనామా? మీ వాళ్ళు రాజీనామా చేశారా? సిద్ధం సభలకి ఎంతమంది చనిపోయారు? రాజీనామా చేశారా? గ్యాస్ లీకేజ్ విశాఖపట్నంలో ఎక్కడ గ్యాస్ లీకేజ్, విశాఖపట్నంలో ఎక్కడ కరెక్ట్గా తెలియదు కానీ గ్యాస్ లీకేజ్ అయింది కదా, అప్పుడు కూడా చాలా మంది చనిపోయారు కదా. అప్పుడు రాజీనామా చేశారా మీ నాయకుడు? నువ్వు రాజీనామా చేసావా? ఎవరు రాజీనామా చేశారు? అంటే అది కూడా మీరు దాన్ని యాక్సిడెంట్ అన్నారా, లేకుంటే మీరు చంపేశారంటారా? మేము ఆ రోజు మీరు చంపేశారని మేము అన్నామా? అనుకోకుండా జరిగింది, అది ఒక యాక్సిడెంట్ అని చెప్పి మాట్లాడారు, హుందాగా మాట్లాడారు. నీ లెక్కల చంపేశారు అని గుద్దబలుపు మాట్లాడాలా? సరేనా? సారీ, ఇది ఓడి అంటున్నందుకు నాకు సిగ్గుగా ఉంది. అన్నా కానీ ఇలాగే సమాధానం చెప్పాలి. లేదా టీటీడీ చైర్మన్ తో రాజీనామా చేస్తారా? హోంమంత్రితో రాజీనామా చేస్తారా? లేదా అందరూ కలిసి కట్టకట్టుకుని రాజీనామా చేస్తారా? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. పోండి, కట్టకట్టుకొని పోయి హుస్సేన్ సాగర్లో లేకపోతే ఎక్కడక్కడ దగ్గరలో ఉంటుంది కదా, నీళ్ళని బావిలో దోకండి, పోయి కట్టకట్టుకుని దరిద్రం వదలద్ది, రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదలద్ది. మీరందరూ కట్టకట్టుకొని నీళ్ళని బావిలో దోకండి, పోయి దరిద్రం వదలద్ది. ఈ రాష్ట్రానికి దరిద్రం వదలద్ది. అసలు రాష్ట్రానికి దరిద్రం మీరు. మీ వల్లే ఈ రాష్ట్రం ఇలా తయారవుతుంది. తయారు చేశారు, తయారవుతుంది. మీలాంటి వాళ్ళు లేకుంటే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండేది. మీ వల్ల కేవలం నీళ్ళని బాయిలు పోయి నీళ్ళని బాయిలో దోకండి. నీళ్ళుంటే మళ్ళీ ఏమైనా దెబ్బలు తగలకుండా ఉంటాయేమో, నీళ్ళు లేకుండా ఉంటే దెబ్బలు తగలుతాయి. పోండి. నిజమైన సనాతన యోధుడు అయితే ఇప్పుడు రా, వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని క్రిమినల్ కేసులు పెట్టేంత ఇదేం లేదు. అక్కడ క్రిమినల్ కేసులు పెట్టడానికి అక్కడ జరిగింది యాక్సిడెంట్, అనుకోకుండా జరిగింది, కావాలని చేయలా. సరేనా?
క్రిమినల్ కేసులు పెట్టడానికి. అలాంటి క్రిమినల్ కేసులు పెట్టాలంటే మీ మీద చాలా కేసులు పెట్టాలి, మీ నాయకుల మీద చాలా కేసులు పెట్టాలి, మీ అందరి మీద చాలా కేసులు పెట్టాలి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా కేసులు పెట్టాలి. అలాగైతే క్రిమినల్ కేసులు అంటే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. భక్తులు వాళ్ళు చనిపోయి వాళ్ళు ఇబ్బందులు పడి కుటుంబం రోడ్డు మీద ఉంటే వాళ్ళ మీద రాజకీయం చేస్తున్నారు. మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని మనుషులతో పోవాలా, లేకుంటే వేరే జాతితో పోలవాలా? ఏ జాతితో పోలవాలా మిమ్మల్ని? జరిగిన ఘటన ఏంది? జరిగిన సంఘటన ఏంది? మీకు సంబంధించిన ఎవరో రెచ్చగొట్టారని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఎవరో ఆ క్యూలోనే 2-3 రెచ్చగొట్టారు, భక్తుల్ని దోశారు, దానివల్ల తొక్కిసలాట జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమో తెలీదు. అవి కానీ బయటకు వస్తే గబ్బుదానా నీకు ఉంటది. నీకు గ్యారెంటీగా ఉంటది, రాసి పెట్టుకో. బిఎన్ఎస్ఎస్ పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? వార్నింగ్ ఇస్తావా? ఏం చేస్తావు నువ్వు? అరెస్ట్ చేపిస్తా, రాజీనామా చేపిస్తా, చెప్పి నువ్వా? క్రిమినల్ కేసులు పెడతా, పెట్టు నువ్వు అయిందా? నువ్వు పెట్టా? అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్ మహత్యం ఏంటో గానీ ఆయన ఎప్పుడు అధికారంలో లెగ్ గురించి మనమే మాట్లాడాలి. లెగ్ గురించి ఏ సమయానంటూ టీడీపీలో అడుగు పెట్టావో నువ్వు ఉన్న రోజులు టీడీపీ గెలవాలా. మన లెగ్ మహిమ అది. మనం ఒక సినిమాకి సైన్ చేస్తాము, ఒక సినిమా హీరోయిన్ చేస్తాము. నీ లెగ్ మహిమ ఆ సినిమా ఫ్లాప్ అవుద్ది, ఆ సినిమా ఆడదు. ఏమంటావో కాంగ్రెస్లో అడుగు పెట్టావో మహానుభావుడిని పంపించేశావు, హెలికాప్టర్ నుంచి అట్టే పంపించేశావు. అది నీ లెగ్ మహిమ. తర్వాత లెగ్గి పెట్టావు, మీ నాయకుడు జైల్లో 16 నెలలు చెప్పకూడదన్నాడు. వైసీపీ కాంగ్రెస్లో చేరావు, అక్కడ లెగ్గి పెట్టావు, 16 నెలలు చెప్పకూడదన్నాడు. నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యావు, మళ్ళీ ఓడిపోయావు, 11 సీట్లు పడిపోయావు. ఇంకా మళ్ళీ అది లేదు. మందే ఐరన్ లెగ్ అంటే మందే. మన లెగ్గు ఐరన్ లెగ్ అసలైందే. నువ్వు మాట్లాడుతున్నావా గబ్బురోజా లెగ్గు గురించి? అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకుని ఒకరి మీద ఒకరు పడి 29 మంది చనిపోయారు. మొన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల, ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో 60 మందికి పైగా చనిపోయారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోయి ఒక పార ఒకటి తీసుకొని, గడ్డ పార ఒకటి తీసుకొని ఆ కట్ట ఏదైతే ఉందో కట్ట తెగ్గొట్టి వచ్చేసాడనమాట చంద్రబాబు నాయుడు గారు. అదే చెప్పుకొస్తుంది. స్వయంగా ఆయన వెళ్ళి ఆ కట్టని తెగ్గొట్టి ఆ నీళ్ళని విజయవాడ మీదకి వదిలేశాడు. సిగ్గు లేకుండా మాట్లాడుతుంది, సిగ్గు మాలింది. ఈరోజు ఎంత దురదృష్టం అంటే మొన్న గేమ్ చేంజర్ ఫిల్మ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను. ఫోటోస్ చూస్తే మినిస్టర్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఎస్పీ ఉన్నారు. ఒక సినిమా ఫంక్షన్ కి ఇంత ఇంట్రెస్ట్ గా, ఇంత చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు ఎందుకు టీటీడీకి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు? ఎందుకు భక్తుల సేవలో ఉండకుండా చంద్రబాబు నాయుడు సేవ కోసమే మీ టైం కేటాయిస్తున్నారని నేను అడుగు. వీళ్ళు వ్యూహం అని ఒక బొకడా సినిమా తీశారు కదా, ఆ సినిమా ఒక ఆడియో ఫంక్షన్ జరిగింది. ఆ ఆడియో ఫంక్షన్కి ఎవరెవరు వెళ్ళారు తెలుసా? ఇదిగో ఈ గబ్బు వెళ్ళింది. ఇంకా మంత్రులు, ఎంతమంది మంత్రులు ఉన్నారు అంతమంది మంత్రులు వెళ్ళారు, అంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, అంతమంది నాయకులు వెళ్ళారు, అంతమంది ఎమ్మెల్సీలు వెళ్ళారు, కలెక్టర్లు వెళ్ళారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళింది. మొత్తం ప్రభుత్వమే తీసుకువెళ్ళారు ఆ రోజు ఆ బొకడా సినిమా కోసం. అప్పుడు వీళ్ళేం మాట్లాడాలి అంటే వీళ్ళు వెళ్ళొచ్చు, వీళ్ళు మాట్లాడొచ్చు. ఏకంగా ఒకరో ఇద్దరో కూడా కాదు, ఏకంగా మొత్తం ఎంపీలు, మొత్తం ఎమ్మెల్యేలు, మొత్తం ఎమ్మెల్సీలు, మొత్తం కలెక్టర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం ప్రభుత్వమే తీసుకువెళ్ళారు ఆ బొకడా సినిమా కోసం. వీళ్ళని దేంతో కొట్టాలి, దేంతో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? వీళ్ళకి సిగ్గు లేకుండా. ఆ రోజు యోహన్ సినిమాకి వెళ్ళావు కదా, బొకడా సినిమాకి, ఆ ఫోటోలు కూడా పెడతా. అయ్యా మర్చిపోయావా? మీరు రాష్ట్రాన్ని వదిలేసి ప్రభుత్వాన్ని నడపకుండా, ప్రజల్ని పాలించకుండా కేర్లెస్గా ఒక బొకడా సినిమాకి పోయి అక్కడ పోయి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఏమనాలో అర్థం కాల. గబ్బు రోజా నేను అసలుకి నువ్వు మనిషివా లేకుంటే జంతువా లేకుంటే ఊర పందివా అర్థం కాల.
సిగ్గు లేకుండా మాట్లాడుతుండవు, సిగ్గు లేకుండా. జై హింద్.